హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. ఈరోజు ఇంకొక కాన్సెప్ట్ గురించి మనమైతే ఎక్స్ప్లోర్ చేయాలి. అదేంటంటే స్పార్క్ ఎస్క్యూఎల్ క్వెరీ. ఓకే, సో మనకి రీసెంట్గా మైక్రోసాఫ్ట్ అయితే అప్డేట్ ఇచ్చారు కదా. సో స్పార్క్ ఎస్క్యూఎల్ క్వెరీ ఎలా క్రియేట్ చేయాలి అనేది సో మనమైతే ఈ వీడియోలో విల్ రైట్ ఆన్ ఫస్ట్. ఓకే, సో జస్ట్ క్లిక్ చేయండి. సో మీకు ఇది వర్క్ అవ్వాలంటే మీరు ఏదైతే క్వెరీ రాస్తారో ఆ క్వెరీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సో మీకు సెషన్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అంటే బిహైండ్ ద సీన్స్ నోట్బుకే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సో సెలెక్ట్ ఓకే స్టార్ ఫ్రమ్ శాంపిల్ డేటా. ఓకే, సో శాంపిల్ sample data information. Okay, so try to run it. ఇలా మనం ఏంటంటే సో అంటే నోట్బుక్ వెళ్ళకుండా డైరెక్ట్గా ఇక్కడ కూడా మనం క్వెరీ అనేది డిఫైన్ చేసుకోవడం పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇది స్పార్క్ ఎస్క్యూఎల్ క్వెరీ అనమాట. అఫ్ కోర్స్ మీరు అనవచ్చు ఓకే నోట్బుక్ ఎండ్ పాయింట్ వెళ్ళి కూడా మనం డేటాని క్వెరీ చేసుకోవచ్చు. యా, ఇట్స్ పాసిబుల్. ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్ సెషన్ 20 సెకండ్స్ అలా తీసుకుంటుంది అనమాట. బట్ జనరల్లీ మనకి ఐడియలీ సెషన్ వచ్చేసరికి 5 సెకండ్స్లోనే ట్రిగర్ అవుతుంది ఇన్ నోట్బుక్స్. బట్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో మేబీ ఇట్స్ ప్రివ్యూ అవ్వచ్చు, ఐ డోంట్ నో ద రీజన్. సో బట్ ఇట్స్ గోయింగ్ ఆన్. చూడొచ్చు. సో స్టిల్ టేకింగ్ స్టార్టింగ్ సెషన్ 43 సెకండ్స్ సంథింగ్ లైక్ దట్. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి రన్ అవుతుంది. ఓకే, సో మీరు చూసుకుంటే ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, జెండర్, శాలరీ, డిపార్ట్మెంట్ ఇలా మనకి అవుట్పుట్ అయితే రిఫ్లెక్ట్ అయింది. ఈవెన్ మనం నోట్బుక్లో ఏదైతే లైక్ చార్ట్స్ క్రియేట్ చేస్తుంటాం కదా, సో ఇన్స్పెక్ట్ చేయడం కానీ అండ్ డౌన్లోడ్ చేయడం కానీ అన్నీ కూడా సో ఇక్కడ నుంచి మీరు డిఫైన్ చేసుకోవడం పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఇది లేటెస్ట్ అప్డేట్ మైక్రోసాఫ్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది. సో ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలానే మీరు ఇక్కడ డైరెక్ట్‌గా టేబుల్ మీదే ఎస్‌క్యూఎల్ క్వెరీ డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీ స్పార్క్ సీక్వెల్ క్వెరీ రన్ చేస్తాను ఇప్పుడు. సో ఎందుకంటే రన్నింగ్ సెషన్ ఒక్కసారే క్రియేట్ అవుతుంది కదా. సో దట్స్ ఇట్ అనమాట. చూడొచ్చు కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, రీజియన్ అండ్ కస్టమర్ టైప్. అలానే ఇక్కడ మనం వ్యూ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఈ వచ్చిన అవుట్పుట్ మీద మనం వ్యూ కూడా డిఫైన్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. ఇవి సేల్స్ ఇన్ఫర్మేషన్ పేరు ఏదైనా వచ్చలేండి. సో ట్రై టు సేవ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనకి యూ అనేది క్రియేట్ అవుతుంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తారా మనం ఏదైతే యూ క్రియేట్ అవుతుందో ఇక్కడే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, లెట్స్ సీ దట్. చూసారా గైస్? ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి యూ అనేది ఇక్కడే క్రియేట్ అవుతుంది అనమాట. అంటే మీరు క్రియేట్ చేసిన వ్యూ మళ్ళీ సీక్వెల్ ఎండ్ పాయింట్లో ఫర్ టైమింగ్ ఇట్స్ నాట్ రిఫ్లెక్టింగ్, ఇట్స్ నాట్ రికగ్నైజింగ్. ఎందుకంటే నేను డాక్యుమెంటేషన్ కూడా చూసాను అనమాట. సో అది లిమిటేషన్ అని ఉంది. సో ఇలా మనం ఏంటంటే వ్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు. అలానే నోట్బుక్లో క్రియేట్ చేసిన స్పార్క్ ఎస్క్యూఎల్ వ్యూ ఉంటుంది కదా. సో అది ఇక్కడ కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.